నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ. నేను మీ స్వప్న. మే 28 ఆ మహానుభావుడు జన్మించిన రోజు. తెలుగు తమ్ముళ్లకు పండుగ రోజు. భూమి మీద ఎంతో మంది పుడుతూ ఉంటారు, గిడుతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రమే చరిత్ర పుటాల్లో శాశ్వతంగా నిలిచిపోతారు. అలాంటి చిరస్మరణీయుడే నందమూరి తారక రామారావు, ఎన్టీఆర్. కేవలం 3 అక్షరాలు మాత్రమే కాదు, తెలుగు జాతి నిండు గౌరవం. తెలుగుదేశానికి తారక మంత్రం. ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడుపై టీడీపీ ఫోకస్ పెట్టింది. ఈ నెల 27వ తేదీ నుంచి 3 రోజుల పాటు కడపలో మహానాడును నిర్వహించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లపై పార్టీ నేతలు దృష్టి సారించారు. మహానాడు 2025కు సంబంధించిన ఆసక్తికరమైన అంశాలు ఇప్పుడు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. తెలుగుదేశం పార్టీ ప్రతి ఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడుపై ఫుల్ ఫోకస్ పెట్టింది. నిన్నటి వరకు అమరావతి పునర్నిర్మాణ సభ పనులతో బిజీగా ఉన్న టీడీపీ నాయకత్వం అది విజయవంతంగా ముగియడంతో ఇప్పుడు పార్టీకి సంబంధించిన పెద్ద పండుగ మహానాడుపై దృష్టి సారించింది. ఈ క్రమంలో తాజాగా మహానాడు నిర్వహణకు ప్లేస్ ఫిక్స్ చేసింది. దీని ప్రకారం జగన్ అడ్డా కడపలో ఈసారి పసుపు పండుగ జరగనుంది. ఇక ఈ నెల 27వ తేదీ నుంచి సుమారు 3 రోజుల పాటు మహానాడును నిర్వహించనున్నారు. ఇప్పటికే సంబంధిత జిల్లా నేతలు మహానాడు ఏర్పాట్లు ప్రారంభించారు. జగన్ సొంత గడ్డ కడపలోనే మహానాడును భారీ సక్సెస్ చేసి టీడీపీ తన పూర్వ వైభవం కోసం అడుగులు వేస్తోంది. స్టేట్లో ఇతర జిల్లాల్లో ఇప్పటిదాకా నిర్వహించిన మహానాళ్లు ఒక ఎత్తు అయితే ఈసారి కడపలో నిర్వహించనున్న ఈ మహానాడు మరో ఎత్తు కానుంది. అందుకే మహానాడును భారీ సక్సెస్ చేసేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ ఈ కార్యక్రమానికి 4 రోజుల ముందే కడపలో మకాం వేసి దగ్గరుండి ఏర్పాట్లు ఇతరత్రా పర్యవేక్షణ చేస్తున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది మహానాడును మే నెల 27 నుంచి 3 రోజుల పాటు కడప జిల్లా కేంద్రంలో నిర్వహించాలని టీడీపీ హైకమాండ్ నిర్ణయించింది. 3 రోజుల పాటు జరిగే మహానాడు సభకు ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు. వారందరికీ అన్ని సౌకర్యాలు కల్పించేలా ఏర్పాట్లు చేసేందుకు టీడీపీ నేతలు రెడీ అవుతున్నారు. అంతేకాక మహానాడు ప్రాంగణం, భోజన ఏర్పాట్లు, వాహనాల పార్కింగుకు కూడా స్థలాలను ఎంపిక చేశారు. ఈ స్థలం కడపను తిరుపతి, చిత్తూరు, అనంతపురం, హైదరాబాద్ మార్గాలతో కలిపేదిగా ఉందని నేతలు చెబుతున్నారు. స్థలాల ఎంపికకు సంబంధించి సభ తర్వాత గానీ ముందు గానీ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకునేలా భూముల యజమానుల నుంచి నిరభ్యంతర పత్రాలు తీసుకున్నారు. అలానే మహానాడు కార్యక్రమం సందర్భంగా నారా లోకేష్ కు పార్టీలో మరింత కీలకమైన బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందంటున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ మహానాడు ఏర్పాట్లలో వంటలు ఎప్పుడూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ వేడుకకు హాజరయ్యే వేలాది మంది కార్యకర్తలకు రుచికరమైన సాంప్రదాయ వంటకాలను వడ్డిస్తారు. ప్రతి సంవత్సరం మహానాడులో వంటల ప్రత్యేకతలు మారుతూ ఉంటాయి. సాధారణంగా మహానాడు భోజనాలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సాంప్రదాయ వంటకాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. పులిహోర, దద్దోజనం, పొంగలి, సాంబారు, రసం, కూరలు, పప్పు, పెరుగు, మజ్జిగ వంటి వంటకాలు తప్పనిసరిగా ఉంటాయి. స్థానిక రుచులకు అనుగుణంగా ప్రత్యేక వంటకాలు కూడా తయారు చేస్తారు. ఇకపోతే ఉమ్మడి కడప జిల్లాలో టీడీపీ ఆవిర్భావం నుంచి 2004 ముందు వరకు టీడీపీ ఎమ్మెల్యేలే ఎక్కువగా గెలుస్తూ వచ్చేవారు. బద్వేలు, జమ్మలమడుగు, కడప, రైల్వే కోడూరు ఇలా కొన్ని నియోజకవర్గాలు టీడీపీ కంచు కోటలా ఉండేవి. రాజశేఖర్ రెడ్డి సీఎం అయిన తర్వాత పరిస్థితి మారిపోయింది. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో పార్టీ పుంజుకుంది. ఉమ్మడి జిల్లాలో 7 స్థానాలు కూటమికి వచ్చాయి. సొంత జిల్లాలో వైసీపీ చతికిలబడడం ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ ఊహించలేకపోయారు. ఆ షాక్ నుంచి కోలుకోక మునిపే మళ్లీ మహానాడును కడపలో నిర్వహించి సీమ అభివృద్ధితో పాటు జిల్లా అభివృద్ధికి ప్రత్యేక రోడ్ మ్యాప్ గీసి అటు పరిశ్రమలు, ఇటు వ్యవసాయ రంగంపై పూర్తి స్పష్టత ఇవ్వనున్నారు. కడపకు వచ్చే భారీ ప్రాజెక్టులను సస్పెన్స్ లో ఉంచారు. మహానాడు వేదికగా ఆ వివరాలను సీఎం చంద్రబాబు వెల్లడిస్తారని చెబుతున్నారు. వైజాగ్, చెన్నై పారిశ్రామిక కారిడార్లో భాగంగా కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్కును అభివృద్ధి చేయనున్నారు. ఇది పూర్తయితే పరిశ్రమలు క్యూ కడతాయి. ఇప్పటికే కొప్పర్తిలో పలు పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. ఇక కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు జిల్లా వాసుల చిరకాల వాంఛ. అయితే 3 ఏళ్లలో స్టీల్ ఫ్యాక్టరీ పూర్తి చేస్తామని జగన్ కొబ్బరికాయ కొట్టారు. 5 ఏళ్లు పూర్తయ్యేసరికి కనీసం ప్రహారీ గోడ కూడా కట్టలేకపోయారు.
కాగా కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తామని ఇటీవల చంద్రబాబు ప్రకటించారు. జిందాల్ సంస్థ నిర్మాణం చేపడుతుందని అంటూ ఉన్నారు. దీంతో పాటు ఇక మహానాడు సక్సెస్ చేసి టీడీపీలో మరింత జోష్ నింపాలని భావిస్తున్నారు. ఇందుకు మంత్రి నారా లోకేష్ 4 రోజుల ముందుగానే కడపలో మఖాం వేసి అందరినీ సమన్వయం చేసుకుంటూ పర్యవేక్షిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కడప నగర శివారులోని పబ్బాపురంలో ఉన్న 120 ఎకరాల టీచర్స్ లేఅవుట్లో మహానాడు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పనులు మొదలయ్యాయి. తాజాగా స్టేజీ ఇతర నిర్మాణాల కోసం భూమి పూజలు కూడా పూర్తి చేశారు. మహానాడు లేఅవుట్ తయారు చేసి ఎక్కడెక్కడ స్టేజీ, ప్రతినిధుల సమావేశం కోసం ఏర్పాటు చేసే మీటింగ్ హాలు, గ్యాలరీలు, పార్కింగ్, సీఎం చంద్రబాబుకు బస, వసతి, భోజనశాలలు, వీఐపీలకు ప్రత్యేక భోజనశాల, రక్తదాన శిబిరం, ఫోటో ఎగ్జిబిషన్ తదితరాలు నిర్ణయించారు. ఇక మహానాడును సక్సెస్ చేసేందుకు సమన్వయం కోసం అనేక కమిటీలు నియమించారు. వేదిక, ఆహ్వానం, వంట తదితరాల కోసం పలు కమిటీలను ఏర్పాటు చేసి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. కడపలో నిర్వహించే మహానాడు చరిత్రలో నిలిచిపోతుంది. చివరి రోజున 5 లక్షల పైచిలుకు మందితో భారీ బహిరంగ సభ జరగనుంది. జగన్ 5 ఏళ్లలో స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపనలు చేయడమే తప్ప దాన్ని పూర్తి చేయలేదు. జిందాల్తోనే స్టీల్ ఫ్యాక్టరీ పూర్తి చేయనుంది కూటమి సర్కార్. అలాగే కడప జిల్లా సమగ్రాభివృద్ధికి ఒక ప్రత్యేక డిక్లరేషన్ను మహానాడు వేదికలో చంద్రబాబు ప్రకటించబోతున్నట్టుగా సమాచారం. మహానాడు సక్సెస్తో వైసీపీకి ఇక కోలుకోలేని విధంగా మారుతుందని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ నిర్వహించే పసుపు పండుగ మహానాడుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడపలో పార్టీ పెట్టిన తొలిసారి నిర్వహిస్తున్న మహానాడుకు చాలానే ప్రత్యేకతలు ఉన్నాయని పార్టీ నాయకులు అంటున్నారు. ప్రధానంగా సాధారణ స్థాయిలో కాకుండా ఈ దఫా అసాధారణ స్థాయిలోనే మహానాడును నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇందులో 3 రకాల ప్రత్యేకతలు ఉన్నాయట. ఈ విధానంలో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ నందమూరి తారక రామారావును ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సభకు ఆహ్వానిస్తారు. తద్వారా ఆయన ఆకాశం నుంచి దిగివచ్చి మహానాడు ప్రాంగణంలో కూర్చున్న అనుభూతిని కలిగిస్తారు. అంతేకాదు, మహానాడును ఉద్దేశించి ఎన్టీఆర్ ప్రసంగిస్తారు. దీనికి సంబంధించి ఐఐటి చెన్నై, ఐఐటి హైదరాబాద్ నిపుణుల సహకారం తీసుకున్నారు. మరోవైపు చంద్రబాబు 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన రాజకీయ జీవితానికి సంబంధించిన షార్ట్ ఫిల్మ్ను 3 రోజులు 3 భాగాలుగా ప్రదర్శించనున్నట్టు సమాచారం. ఇది పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేయనున్నట్లు సీనియర్ నాయకులు చెబుతున్నారు. పార్టీ కోసం చంద్రబాబు తొలినాళ్లలో, మలినాళ్లలో ఎలా కష్టపడ్డారో ఈ షార్ట్ ఫిల్మ్ల ఆధారంగా ప్రదర్శిస్తారు. తద్వారా పార్టీని మరింత బలోపేతం చేయనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పార్టీగా టీడీపీని పునరుద్ధరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటి వరకు డిజిటల్ టీడీపీని అంటే ఐటీడీపీని మాత్రమే పరిచయం చేశారు. ఇక నుంచి ఏఐ ఆధారిత పార్టీగా టీడీపీని సరికొత్తగా ఆవిష్కరించనున్నారు. దీనికి సంబంధించిన కీలక కార్యక్రమాన్ని చంద్రబాబు ఆవిష్కరించబోతున్నారట. ఏఐతో నాయకుల పనితీరు, కార్యకర్తల పనితీరును అంచనా వేస్తారు. ఇది సమగ్రంగా వచ్చే ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేయనుందని చెబుతున్నారు. ఇక అమరావతి నిర్మాణ పునఃప్రారంభం, రాష్ట్రాభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం చేస్తున్న కార్యాచరణ నేపథ్యంలో మహానాడు ద్వారా ప్రజల్లోకి బలమైన సందేశం వెళ్లేలా చూడాలన్న లక్ష్యం ఉంది. పులివెందులలో సరైన స్థలం అందుబాటులో లేకపోవడం వల్లే అక్కడ మహానాడు నిర్వహించలేకపోతున్నారని చెబుతున్నారు. కడపలో నిర్వహించే మహానాడు టీడీపీకి ఒక్క జిల్లాకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఊపు తీసుకురావాలని నాయకత్వం భావిస్తోంది. ఇక ఈ మహానాడు రాజకీయంగా ఏ మేరకు ప్రభావం చూపుతుందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే. ఎన్టీఆర్ జన్మదినం మే 28 సందర్భంగా మహానాడును ఘనంగా నిర్వహిస్తూ వస్తుంది తెలుగుదేశం పార్టీ. ఎన్టీఆర్ ఉన్నప్పుడు ప్రారంభమైన ఈ వేడుక ఇప్పటికీ అదే ఉత్సాహంతో కొనసాగుతుంది. ప్రతి ఏడాది మే 27 నుంచి 29 వరకు 3 రోజుల పాటు మహానాడు జరుగుతుంది. పార్టీ కార్యక్రమాలు, వివిధ ఎజెండాలు, ప్రజా సమస్యలపై తీర్మానాలు ప్రకటిస్తారు. ఈ కార్యక్రమం అంతా వేడుగ్గా సాగుతుంది. అందుకే మహానాడు అంటే పసుపు పండుగ, తెలుగు తమ్ముళ్ల జాతర. 20 రోజుల ముందు నుంచే టీడీపీ పండుగ వేడుకలకు ప్రారంభమైంది. ఈసారి జన సందోహంతో మహానాడు మరింత వైభవంగా జరగనుంది. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నారు టీడీపీ అభిమానులు. ఇది ఈనాటి మహానాడు 2025 స్పెషల్ స్టోరీ. కీప్ వాచింగ్ 1 TV.